ఉంటుందన్నమాట. రైట్ సార్. మనతో పాటు అనూష్ గారు కూడా చేయండి. నమస్తే అనూష్ గారు. సార్ నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ నమస్కారం. నమస్తే అండి. ఏంటి సార్ ఇంకా ఇంకా ఏం చెప్పారు మేడం? వాళ్ళు చాలా పెద్ద బాధ్యత పెట్టినట్టున్నారు. అంటే ఎవరైతే కష్టపడతారో 5 ఏళ్ల పాటు, గతంలో 5 ఏళ్ల పాటు ఎంత కష్టపడ్డారో తెలుసు, వారందరికీ న్యాయం చేస్తాను. ఎవరైతే పార్టీలో ముందు నుంచి కష్టపడుతున్నారో, ఏదో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కాకుండా వాళ్ళకి పెద్దపీట వేయమని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరు కష్టపడి పని చేసి మనం ఏ పథకాలు చేపట్టామో అది ప్రజలకు వివరించేలా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. 2029 ఎన్నికల్లో మళ్ళీ ఘన విజయం సాధించేలా ఉండాలి. ఇంకా చాలా విషయాలు చెప్పారు. ఇంకా ఏం చెప్పారు? సో ఏంటి మీరేం చెప్తారు? సార్ ముందుగా గతం నుంచి చెప్తుంది సార్ చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే లోకేష్ గారు కావచ్చు, క్లియర్ గా చెప్తున్నారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ప్రభుత్వానికి బలైపోయిన కార్యకర్తలు ఉన్నారో, కేసులు పడి కోర్టుల చుట్టూ తిరిగిన కార్యకర్తలు ఉన్నారో, వాళ్ళందరినీ గౌరవించుకునే పరిస్థితి ఈ రోజు ఉండింది. వాళ్ళందరిపైన ఈ రోజు బేసిక్ గా చెప్పాలంటే ఏ పార్టీకైనా సరే కార్యకర్తకు మించిన గొప్ప పదవి నాకు తెలుసులేదు, గొప్ప గౌరవం నాకు తెలిసి ఉండదు. కార్యకర్తకు మించిన గొప్ప గౌరవం. గమ్ముని ఏదైనా పార్టీలో పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు, లేకపోతే పార్టీ ప్రభుత్వపు పదవుల్లో ఉన్న వాళ్ళు మాట అయినా వినరేమో గాని నాకు తెలిసి, నేనేదైతే తెలుగుదేశం పార్టీలో పనిచేశాను కాబట్టి ఆ స్ట్రక్చర్ గురించి చెప్తాను సార్. కార్యకర్త మాట ఫైనల్ గా డెఫినెట్లీ ఒక పొలిట్ బ్యూరో జరిగినా, లేకపోతే ఇంకొక ఏదైనా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా మీటింగ్స్ జరిగినా, ఏ మీటింగ్స్ జరిగినా కార్యకర్తల మనోభావాల గురించి ముందు డిస్కషన్ నడుస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ ఈ కార్యకర్తలు ఇదిగోండి ఇక్కడ మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తున్నారు, లేకపోతే వచ్చి మనకి ఇట్లా పార్టీ ఆఫీస్ లో మనకి విన్నవిస్తున్నారు, అసలు దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది ముందుగా చర్చించేది కార్యకర్త యొక్క మాట. ఈ రోజు క్లియర్ గా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు కావచ్చు, లేకపోతే మా లోకేష్ గారు కావచ్చు, ఓపెన్ గానే చెప్తున్నారు. గతంలో ఎవరైతే కేసులు పెట్టించుకుని కోర్టుల చుట్టూ ఇప్పటికీ తిరుగుతున్నారు, టిల్ టుడే ఇప్పటికీ తిరుగుతున్నారో వాళ్ళకి న్యాయం మేము చేస్తాము. అదే విధంగా సార్ ఇందాక చెప్పినట్లు పక్క పార్టీల నుంచి వచ్చి ఇప్పటికిప్పుడు వాళ్ళు కండువాలు కప్పుకున్న వాళ్ళకి ఎక్కడో ఒకటో రెండో చోట్ల ఏదో వాళ్ళ వీలుని బట్టి ఏదైనా ఇచ్చుండొచ్చు. కానీ ఏం చెప్పాలి అంటే పదవుల దగ్గర కన్నా దేంట్లో ఏ విషయంలో అయినా సరే చాలా ఈ విషయాల్లో జాగ్రత్త పడుతున్నారండి. అందుకే ఈ రోజు వరకు కూడా ఎటువంటి వ్యతిరేకత పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి లేదు ఈ రోజు వరకు కూడా. సో ఇక్కడ ఇప్పుడు థర్డ్ లిస్ట్ కి అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, ఎవరెవరికి వస్తుంది ఏంటి అనేది. చాలా ఎక్కువ థర్డ్ లిస్ట్ పెద్ద మొత్తంలో రిలీజ్ అవుతుంది కాబట్టి మొత్తం ఫిల్ చేస్తున్నారు కాబట్టి, సో ఈ రోజు నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఎక్కువ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో నాకున్న సమాచారం మేరకు అత్యధికంగా కార్యకర్తలు ఉన్నారు, కింద స్థాయిలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ స్ట్రక్చర్ లో మెంబర్షిప్ కావచ్చు, లేకపోతే ఇట్లా కొన్ని గతంలో అపోజిషన్ లో ఉన్నప్పుడు కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో కార్యకర్తలను ఇన్వాల్వ్ చేసి అందులో వర్క్ చేయించడం జరిగిందండి. ఈవెన్ మొన్న కూడా మెంబర్షిప్ జరిగింది, తెలుగుదేశం పార్టీకి మెంబర్షిప్ వర్క్ జరిగింది. సో ఆ మెంబర్షిప్ లో అత్యధికంగా ఎవరైతే పార్టిసిపేట్ చేసి దాంట్లో మన టీడీపీ అనే ఒక యాప్ లో వీ హ్యావ్ ఏ డాష్ బోర్డ్ ఉంటుందండి. సో ఏ కార్యకర్తనైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్న మంచి బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఏంటి అంటే, కార్యకర్త పని చేస్తే, ఏ కార్యకర్త పని చేసినా సోషల్ మీడియాలో చేసినా గ్రౌండ్ లో చేసినా, ఆఖరికి మనం చూసుకున్నట్లయితే ఒక విలేజ్ లో ఒక వార్డ్ లో చేసినా కూడా వాళ్ళ పేర్లు ఒక డాష్ బోర్డ్ లో రిజిస్టర్ అయ్యి అది డైరెక్ట్ గా పార్టీ ఆఫీస్ నుంచి మానిటర్ చేసే స్ట్రక్చర్ ని క్రియేట్ చేశారు. సో ఇప్పుడు ఎక్కడా కూడా మధ్యలో ఒక ఇన్ఛార్జ్లను లేకపోతే పలానా నాయకుల దగ్గరికి వెళ్ళి మేము పని చేసాము మాకు ఏదన్నా అడగండి అనే పరిస్థితి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త దగ్గర లేదు. నిజం చెప్పాలి అంటే పని చేశారు అంటే మీ తాలూకా సంబంధించిన మీ దానికి సంబంధించిన వర్క్ కు సంబంధించిన ర్యాంకింగ్స్ అన్ని కూడా మన టీడీపీ యాప్ లో కావచ్చు, లేకపోతే గ్రౌండ్ లో మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ కు సంబంధించిన డేటా కావచ్చు మీకు ఆల్రెడీ పార్టీ ఆఫీస్ కి కనెక్టెడ్ గా ఉన్న డాష్ బోర్డ్ లో అయితే కనిపిస్తుందండి. సో మీరు హ్యాపీగా ఏంటి అంటే ఇక్కడ పనిచేసిన వాళ్ళకి పదవులు అనేది క్లియర్ గా ఇక్కడ విజిబిలిటీ ఉండింది, క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా ఒకటి చిన్న 2-3 మిస్ అయినా కూడా సామాజిక వర్గ నేపథ్యంలోనో లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చే పరిస్థితుల్లోనూ ఏదన్నా మిస్ అవుతుందేమో గానీ పనిచేసే వాళ్ళని పక్కన పెట్టే పరిస్థితి ఈ రోజుకి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో లేదు. సో నాకున్న సమాచారం మేరకు పెద్ద ఎత్తున భారీగా ఇప్పుడు కార్యకర్తలు పనిచేసిన కార్యకర్తలకి ఈ రోజు పదవులు అనేవి దక్కడానికి ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్తారు. సుధాకర్ గారు
సో అంటే ఆల్రెడీ ఫిబ్రవరిలోనే కంప్లీట్ కావాలి, ఫిబ్రవరి మొదటి వారంలోనే కంప్లీట్ కావాలి. మూడో విడత ఆల్రెడీ 2 విడతలు కంప్లీట్ చేశారు చాలా మంది. ఎందుకంటే కూటమి పార్టీల నుంచి 3 పార్టీల నుంచి చాలా మంది ఎగరగా వెయిట్ చేస్తున్నారు ఈ నామినేటెడ్ పదవుల కోసం. అంటే జూన్ లోపు కంప్లీట్ చేస్తామని చెప్పారు. సో అంటే ఎలా